హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు రిలీజ్ అయిన టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి మనం ఈసెట్ 27 డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దామని ఇప్పుడు. తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ఓకే, ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది? డిప్లొమా హోల్డర్స్ మీరు సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి ఇది మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్గా రాశారు, రిజల్ట్ వచ్చింది, ఇప్పుడు మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఈ కౌన్సిలింగ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ వాళ్ళు మీరు సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి ఇది మంచి అవకాశం. మీరు ఎగ్జామ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెంటర్స్ ఇక్కడ డీటెయిల్స్ ఎలా ఏమేమి తీసుకెళ్ళాలి, సర్టిఫికేట్స్ ఏం ప్రొడ్యూస్ చేయాలి, అవన్నీ మనకు డీటెయిల్గా నోటిఫికేషన్లో చూద్దాం. ఓకే, మనకి ఇచ్చిన వెబ్సైట్ tsecset.nic.in. ఈ వెబ్సైట్లో మీరు చూసి తెలుసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ. వెబ్ ఆప్షన్స్ కూడా అదే వెబ్సైట్లో మీరు ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, candidates are informed to collect the details, procedure to follow and other relevant information to helpline centers. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎనీ డౌట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మీరు దగ్గరలో ఉన్న హెల్ప్లైన్ సెంటర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఓకే, ఆ హెల్ప్లైన్ సెంటర్స్ ఎక్కడ కూడా మనం చూద్దాం. ఓకే, సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్. మన సర్టిఫికేట్స్ ఏమేమి ప్రొడ్యూస్ చేయాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అనేది చూద్దాం. ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఫాలోయింగ్. 2 జిరాక్స్ సెట్స్, ఒక ఒరిజినల్ సెట్స్ తీసుకుని వెళ్ళాలని చెప్తున్నాడు. ఓకే, TSESET 2017 ర్యాంక్ కార్డ్. ఓకే, అలాగే TSESET 27 హాల్ టికెట్ ఆల్సో తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డ్, ఒరిజినల్ జిరాక్సెస్ అన్నీ తీసుకెళ్ళాలి. SSC మార్క్స్ మెమోస్, డిప్లొమా డిగ్రీ మెమోరండమ్స్ అన్నీ తీసుకువెళ్ళాలి. డిప్లొమా డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ పీసీస్ కూడా తీసుకెళ్ళాలి. స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th to డిప్లొమా, 4th to డిప్లొమా, 9th క్లాస్ టు డిగ్రీ. ఇన్ కేస్ ఆఫ్ బీఎస్సీ అయితే 9th క్లాస్ నుంచి డిగ్రీ. ఓకే, స్టడీ సర్టిఫికేట్ తప్పకుండా తీసుకెళ్ళాలి. టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాలి. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. 1/1/27. ఓకే, ఆ డేట్ తర్వాత ఉంది, మీరు ప్రొడ్యూస్ చేయండి. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అదర్. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ మీరు ఉన్నట్లయితే అది కూడా తీసుకెళ్ళచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ ఛాలెంజ్, PH, NCC, క్యాప్, స్పోర్ట్స్ గేమ్స్, మైనారిటీ సర్టిఫికేట్స్. మీరు ఏ సర్టిఫికేట్స్ ఉన్నా మీకు ఏ కేటగిరీలో అవి తీసుకెళ్ళాలి. అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎట్ ద పేరెంట్ ఇన్ ద తెలంగాణ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే ఇది మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 7 is ప్రెసిడింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అది మాత్రమే తప్పకుండా చూసేయండి. డ్యూరింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద క్యాండిడేట్స్ ఆధార్ డీటెయిల్స్, ఫింగర్ ప్రింట్ అలాట్మెంట్ షల్ బి వెరిఫైడ్ విత్ UID. సో ఫింగర్ ప్రింట్ అక్కడ స్కాన్ చేసుకుంటాడు కాబట్టి తప్పకుండా క్యాండిడేట్ అక్కడ మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలని చెప్తున్నాడు. సో తప్పకుండా మీరు అటెండ్ అవ్వండి. అండ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ బై PH, క్యాప్, NCC, స్పోర్ట్స్, మైనారిటీ క్యాండిడేట్స్. ఓకే, వీళ్ళంతా కూడా మీరు సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది, ఒరిజినల్ అండ్ జిరాక్సెస్. ఓకే, ఇప్పుడు గ్యాదర్ చేసి పెట్టుకోవచ్చు. మీరు తప్పకుండా తీసుకెళ్ళింది మీ ఆ కోటలో మీరు మంచి సీట్స్ పొందవచ్చు మంచి కాలేజెస్లో. ఓకే, నెక్స్ట్ ఫీజు గురించి చూద్దాం. ఫీ టు బి పేడ్. మీరు ఆన్లైన్లో ఫీ ఏం పే చేయ అవసరం లేదు. ఏపీ ఈసెట్ లాగా ఎంసెట్ లాగా సార్ మీరు ఆఫ్లైన్ పే చేయొచ్చు. OCBCకి 1000, SC/STకి 500 రూపీస్. ఓకే, మీ సర్టిఫికేట్ వేసినప్పుడు మీరు అక్కడ డైరెక్ట్గా మనీ తీసుకెళ్ళి పే చేసేయచ్చు. ఓకే, కన్వీనర్ కోటా కాలేజ్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. ఓకే, ట్యూషన్ ఫీస్ అండ్ కన్వీనర్ కోటా కూడా మీరు ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు. tsecet.nic.in. ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈజ్ సబ్జెక్ట్ టు ద గైడ్లైన్స్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ ఇష్యూ చేసిన GOస్ని చూసుకొని మీరు చేసుకోవచ్చు. మీరు ఎప్పటికప్పుడు అప్లై చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ చూద్దాం. SC, ST, BC, OC, మైనారిటీ క్యాండిడేట్స్
ఆల్ బ్రాంచెస్ ఇంక్లూడింగ్ ఫార్మసీ అండ్ బీఎస్సీ. ఓకే, ఫార్మసీ అండ్ బీఎస్సీ మ్యాథ్స్ క్యాండిడేట్స్ కూడా అందరికి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ. ఓకే, ఏ రోజు ఎక్కడ అనేది మనం చూద్దాం. ఇంటాగ్రేటెడ్ ర్యాంక్స్ కార్డ్. ఓకే, 30th ఫస్ట్ ఈ నెల 30 జూన్ 30. రిపోర్టింగ్ టైం 9:30, 9 నుంచి ఈవినింగ్ 3:30 వరకు మీ కౌన్సిలింగ్ వెరిఫికేషన్స్ జరుగుతాయి. ఓకే, ర్యాంక్ నెంబర్ 1 నుంచి 1001, 2009కి, 11:30కి, 1001 నుంచి 2002కి, 2000 నుంచి 3000, 3:30కి, 3000 నుంచి 4000. సో 30th మీరు ర్యాంక్ నెంబర్ 1 నుంచి 4000 వరకు మీరు 30 జూన్ 2017 రోజున మీరు కౌన్సిలింగ్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 1st తారీఖు వచ్చి మీరు 4001 ర్యాంక్ నుంచి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు జరుగుతుంది కౌన్సిలింగ్, 4-5. ఓకే, 4000 నుంచి 10,000 వరకు ఆ ర్యాంక్ వాళ్ళు మీరు 1st తారీఖున వెళ్ళదు, జూలై 1st. ఓకే, జూలై 2nd వచ్చి 10,001 ర్యాంక్ నుంచి 14,500 and 16,000. ఓకే, ఈవినింగ్ లోపు 16,000 మెంబర్స్, 10,000 నుంచి 16,000 ఈ ర్యాంక్ లోపు మధ్య, ఈ ర్యాంక్ వాళ్ళంతా ఈ మధ్యలో ఉన్న ర్యాంకులు ప్లస్ ఇది కూడా 2nd జూలై 2017. ఓకే, నెక్స్ట్ 16,000 వరకు అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ 3rd జూలై 2017. 3rd జూలై 2017కి ఏ ర్యాంక్ నుంచి వెళ్ళాలి మనం? 16,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు, 16,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు మీకు 3rd జూలైన మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంపల్సరీ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు మీ ర్యాంక్ ఎప్పుడు వచ్చింది, ఏ రోజు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి మీరు ఈ లిస్ట్లో చూసుకుని జాగ్రత్తగా కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో పైన మెన్షన్ చేసాం కదా, అవి కూడా మీరు తీసుకుని ప్రొడ్యూస్ చేసినట్లయితే మీ కౌన్సిలింగ్ ఈజీగా సాగుతుంది. ఓకే, ఇంకా కింద చూద్దాం. 3rd జూలై 16,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. ఓకే, స్పెషల్ కేటగిరీ పిహెచ్ క్యాప్ ఎన్సిసి స్పోర్ట్స్ గేమ్స్. ఈ కేటగిరీస్ వాళ్ళు ఎక్కడ అటెండ్ అవ్వాలంటే ఓన్లీ ఎట్ సంకేతిక విద్యాభవన్, మసబ్ ట్యాంక్, హైదరాబాద్. ఈ సెంటర్లో మాత్రం మీరు అటెండ్ అవ్వాల్సింది. అది 30th. పిహెచ్ వాళ్ళు 1 ఏమో క్యాప్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, 2nd 3rd ఎన్సిసి. ఓకే, 1st to లాస్ట్ ర్యాంక్స్ మీరు ఇక్కడ డీటెయిల్స్ చూసి వెళ్ళొచ్చు. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి అనేది కూడా ఇక్కడ మీకు ఇచ్చాడు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు అటెండ్ అవ్వాల్సింది పిహెచ్, ఎన్సిసి, ఈ స్పెషల్ కేటగిరీస్ అంతా అక్కడ విద్యాభవన్, అక్కడ మీరు అటెండ్ అవ్వాలి. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ స్టార్ట్స్ ఫ్రమ్ జూలై 1st. జూలై 1st ర్యాంక్ నెంబర్ 1 నుంచి 4,000 వరకు జూలై 1st నుంచి జూలై 3rd వరకు పెట్టుకోవచ్చు. అలాగే జూలై 1st నుంచి జూలై 3rd వరకు 4001 ర్యాంక్ నుంచి 10,000 ర్యాంక్ వరకు వెళ్ళవచ్చు. అదే తారీఖు, సేమ్ డేట్స్. ఇక్కడ డేట్స్ సంథింగ్ మిస్టేక్ అది పడి ఉంటుంది. 30th జూలై నుంచి 30th జూన్ నుంచి 3rd జూలై ఇక్కడ మిస్టేక్స్ పడ్డాయి, మిస్టేక్స్ మీరు సరి చేసుకోవచ్చు. 2nd 7/27 నుంచి 10,000 6,000, 3rd జూలై నుంచి 16,000 నుంచి లాస్ట్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, మీకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడే ఓపెన్గా ఉంటాయి, మీరు జూలై 1st నుంచి జూలై 3rd లోపు మీరు కంప్లీట్ చేసేసుకోవాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ పెట్టడం. ఓకే, 5th జూలై 1st నుంచి జూలై 5th లోపు మీరు వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ చేసుకోవాలి అన్ని ర్యాంకులలో 1st నుంచి లాస్ట్ వరకు. 5th జూలై 2017 మీకు ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఆ ఒక్కరోజు మాత్రం ఛాన్స్ ఉంటుంది.
7th మీకు అలాట్మెంట్స్ ప్రొడ్యూస్ చేసేస్తారు. మీరు అలాట్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి. వెబ్సైట్ tset.nic.in. ఈ వెబ్సైట్లో మీరు 7th జూలై తీసుకుని మీరు అలాట్మెంట్స్ మీరు తీసుకుని అవి ప్రింట్అవుట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోవచ్చు. అవి మీ కాలేజ్ జాయినింగ్ అప్పుడు మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, కాలేజ్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సెంటర్స్ లిస్ట్ చూద్దాం మనం. వెరిఫికేషన్ సెంటర్స్ లిస్ట్, హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మన తెలంగాణ స్టేట్లో. మహబూబ్ నగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, మహబూబ్ నగర్. ఓకే, 30th నుంచి స్టార్ట్ అవుతుంది. మీ ర్యాంక్ని చూసుకుని మీరు ఏ రోజు వచ్చిందో మీరు చూసుకుని వెళ్ళచ్చు. ర్యాంక్ నెంబర్ 1 నుంచి 4000 వరకు 30th, 4000 నుంచి 10,000 1st జూలై, 10,000 నుండి 16,000 2nd జూలై, రిమైనింగ్ 3rd జూలై. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండ. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రుద్రంపూర్, కొత్తగూడెం. These are the centers. Name of the helpline centers. Centers Government Nalgonda, Government Polytechnic Nalgonda. Centers list చూద్దాం ఇక్కడ. నల్గొండ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండ. మరి 31st, 2nd, 3rd. గవర్నమెంట్ పాలిటెక్నిక్ రుద్రంపూర్, కొత్తగూడెం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొత్తగూడెం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి, మంచిర్యాల డిస్టిక్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిఎంఆర్ ఫర్ ఉమెన్ పాలిటెక్నిక్ కరీంనగర్, సికింద్రాబాద్. నెక్స్ట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ టెక్, జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతపూర్, హైదరాబాద్. నెక్స్ట్ సాంకేతిక విద్యాభవన్, మసప్టైంగ్, హైదరాబాద్. మీ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూసుకుని మీరు 9 to ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. మీరు టైంలో చూసుకుని మీ ర్యాంక్ చూసుకుని 30th ర్యాంక్ నెంబర్ 1 నుంచి 4000 వరకు. 1st జూలై 4001 ర్యాంక్ నుంచి 10,000 ర్యాంక్ వరకు 1st జూలై. ఓకే, 2nd జూలై 10,001 నుంచి 16,000 వరకు. ఓకే, 3rd జూలై 16,001 నుంచి లాస్ట్ ర్యాంక్ ఎంత 10th వరకు. మీరు 3rd జూలై మీరు సర్టిఫికేట్ రివిజన్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ డేట్స్ మీరు పెట్టుకోండి. మీ ర్యాంక్ని బట్టి మీరు ఏ రోజు వెళ్ళాలో మీ దగ్గరలో హెల్ప్ లైన్ సెంటర్స్ చూపించారు కదా, అక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి లాగిన్ ఐడీస్ తీసుకొని మీరు వెళ్ళచ్చు. వెబ్ ఆప్షన్స్ మీరు నెట్లో పెట్టుకోవచ్చు. ఓకే, స్పెషల్ కేటగిరీ వాళ్ళంతా ఎన్సీసీ పిహెచ్ వాళ్ళంతా సాంకేతిక విద్యాభవన్, మసప్టైంగ్, హైదరాబాద్ ఇక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, తప్పకుండా మీరు సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళండి. అడ్రస్ మీరు గుర్తుపట్టండి, మీ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.